భార్య పదే పదే ప్రార్థించడంతో కుచేలుడు అటుకులను మూటగా కట్టుకుని ద్వారకకు బయలుదేరుతాడు. అసలు నాకు కృష్ణ దర్శనం అవుతుందా, ద్వారపాలకులు నన్ను పురంలోనికి అనుమతిస్తారా అని నానా రకాలుగా ఊహిస్తూ కుచేలుడు ద్వారకకు నడవసాగాడు. ఫ్రెండ్స్, కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అనూహ్యంగా అతడికి మార్గమధ్యంలో రాజరథం ఒకటి కనపడి, బ్రాహ్మణులు వదిలి తిరిగి రాజుగారి అంతపురానికి వెళ్తున్నాము, మీరు వస్తే మిమ్మల్ని మేము రాజమందిరం దగ్గర వదిలి వెళ్తాము అని రాజభటులు కుచేలుడితో అన్నారు. సరే అని రథం ఎక్కి ద్వారకాపురికి దగ్గరలో దిగి అక్కడి స్థానిక బ్రాహ్మణులతో కలిసి ద్వారకాపురి లోపలికి ప్రవేశిస్తాడు. ఏ విధంగా అన్ని చాలా తొందరగా జరిగిపోతున్నాయో అతనికి అర్థం కావడం లేదు. ఆ విధంగా కుచేలుడు 3 రక్షక భటుల స్థావరాలను 3 ద్వారాలను దాటి చివరికి యదువంశీయుల గృహ సముదాయం మధ్యగా ప్రయాణిస్తూ శ్రీకృష్ణుని 16,000 మంది రాణులకు చెందిన భవన ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ భవంతులలో శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడో తెలియడం చాలా కష్టమైంది. అప్రయత్నంగా అతడు ఎదురుగా కనిపిస్తున్న ఒక దివ్యమైన మహాలు దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న ద్వారపాలకులు కుచేలుడిని మందలిస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు, అందరితో పాటు వెళ్ళండి, ప్రభువే వచ్చి మిమ్మల్ని కలుస్తాడు అంటే గట్టిగా అరుస్తుంటారు. అది విని ఎక్కడో లోపల రుక్మిణీదేవి ఆంతరంగిక మందిరంలో ఉన్న శ్రీకృష్ణుడు ఎవరో అరుస్తున్నారు అని తెరతీసి ఒక్క క్షణం చూసి ఎవరోలే అని మళ్లీ తెరవేశాడు. ఎవరో తెలిసిన వారిలా ఉన్నారే అని మళ్లీ తెరతీసి తేరుపారా చూశాడు. అంతే, అప్రయత్నంగా తన నోటి నుండి కుచేలా కుచేలా అంటూ పరుగు పరుగున ద్వారం దగ్గరకు వచ్చి అమాంతం కుచేలుని కౌగులించుకుంటాడు. కళ్ళ నుండి ప్రేమాశ్రుతులు కురిపిస్తూ మిత్రమా ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు అని అడగసాగాడు. మిత్రుని చేతులు ప్రేమతో పట్టుకుని నడిపించుకుంటూ వెళ్లి శ్రీకృష్ణ రుక్మిణీదేవి తప్ప అన్యులెవరూ తగలని హంసతూలిక తల్పం పైన కూర్చుండబెట్టాడు. శ్రీకృష్ణుడు స్వయంగా కుచేలుని పాదాలు కడిగాడు. పాదాలు కడిగిన జలాన్ని తలపై జల్లుకున్నాడు. దివ్య చందన గారి కుంకుమ లేపనాలతో కుచేలుని దేహానికి పూశాడు. సుగంధ దీపంతో ధూపంతో హారతిచ్చాడు. దివ్యమైన పుష్పహారాలను సమర్పించాడు. చివరగా తాంబూలాన్ని ఇచ్చాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే సేవించడం చూసి రుక్మిణీదేవి కూడా కుచేలుని సేవకు ఉపక్రమించింది. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వీడియో.